రాష్ట్ర సమగ్ర అభివృద్ధి రేవంత్ సర్కార్ లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ప్రజావాణి ప్రహసనం కాదని ప్రభంజనమని చెప్పారు. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు వచ్చి చూడాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఈ నెల 6 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్తో కలిసి 6న ఆదిలాబాద్ వెళ్లనున్నారు. 7న నిజామాబాద్, 8న కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు దీపాదాస్ మున్షి. ప్రజావాణి ప్రహసనం కాదు, ఒక ప్రభంజనం అన్నారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి. ప్రతి ప్రజావానికి కనీసం 1000 మంది వస్తున్నారని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులను కలెక్టర్లతో పాటు సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రజావానికి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు చిన్నారెడ్డి. 43,272 రిజిస్టర్ అయినాయి ఈనాటి వరకు, అంటే మొన్న జరిగిన డిసెంబర్ 9 వరకు, డిసెంబర్ 9, 2024 వరకు. దీంట్లో ఎన్ని సాల్వ్ అయినాయనే మాట కూడా వారు అడిగినారు. 27,215, అంటే దాదాపుగా 63% సాల్వ్ అయినాయి. 63% ఇది పక్కా సాల్వ్ అయిన లెక్క. ఇది ప్రతి నోడల్ ఆఫీసరు వీళ్ళు ఇచ్చే అప్లికేషన్ పైన ఎండార్స్మెంట్ చేసి లేకుంటే ఇనిషియల్ వేసి పంపించి మళ్ళీ సాల్వ్ అయిన తర్వాత వారే సంతకం పెట్టి వాళ్ళకి తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రకారంగా 63% గ్రీవియన్సెస్ సాల్వ్ అయితే ఇది ఉత్త ప్రహసనమే. అంటే ఏమనుకోవాలి అంటే కేవలం ఓ మంచిగా జరుగుతున్న కార్యక్రమాన్ని పైన బురద తల్లే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రేవంత్ సర్కార్ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన వివేక్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెన్నూరులో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 25 లక్షల నిధులతో హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భీమారం, జైపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో సిఎస్ఆర్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు పునాది రాయి వేశారు. చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నెక్స్ట్ ఇయర్ నేను విద్య కోసము ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు పెట్టడానికి రెడీ ఉన్నా. సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్స్, మంచినీటి కరువు అన్ని చోట్ల కూడా ఉండే. సో ఈ సంవత్సరం మొత్తం ఆ సమస్యలన్నీ కూడా చాలా మటుకు నిధులు పెట్టి పనులన్నీ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా కొన్ని నిధులు మన స్కూళ్ళ కోసం పెట్టడం జరిగింది. సో మీరందరూ కూడా మంచిగా చదవాలి. అందు గురించి అడిగిన ప్రిన్సిపల్ గారికి ఏదో ఒక కండిషన్ ఉండాలి. మీరు డిస్టింక్షన్లు ఎక్కువ తీసుకొస్తే మీకు ఒక మోటివేషన్ అన్నమాట. నేను కూడా డిస్టింక్షన్ తీసుకొచ్చిన, ఇంతమంది ఈ పాఠశాలలో డిస్టింక్షన్ వచ్చిందని చెప్పి మీరు గౌరవంగా అన్ని చోట్ల కూడా మాట్లాడుకోవచ్చు. వేములవాడ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. శివరాత్రి నాటికి రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. భక్తులకు వేగంగా దర్శనం, మంచి వసతి, ఆహ్లాదకరమైన వాతావరణ కల్పనకు కృషి చేయాలని చెప్పారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించిన ఆది శ్రీనివాస్ కీలక సూచనలు చేశారు. ఇక మునుగోడు మండల కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పోలీస్ శాఖ, స్థానిక నాయకులతో కలిసి వాహనదారులకు 300 హెల్మెట్లను పంపిణీ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి హెల్మెట్ ధరించి పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి తానే స్వయంగా హెల్మెట్ అందించారు రాజగోపాల్ రెడ్డి.